హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఇవాళ వీడియోలో మనకి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని సిచ్యువేషన్లో అయితే మన నాలుకను చూపించమంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలా నాలుకని ఎందుకు చూస్తారు అని? ఇలా చూడడం వల్ల మన హెల్త్ యొక్క జాతకం ఏంటో డాక్టర్స్కి సింపుల్గా అయితే తెలుస్తుందంట. అది ఎలాగో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోయే ముందు నేను రీసెంట్గా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ వీడియో పూర్తయింది, ఒకసారి ఆ వీడియో కూడా కంప్లీట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోయింటే ప్లీజ్ లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం బాగుంటేనే కదా ఎవరైనా ఏదైనా సాధించగలరు. మన శరీరంలో ప్రతి భాగం ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటుంది. శరీరంలోని కొన్ని భాగాలు మనకు వచ్చే వ్యాధుల గురించి ముందే సంకేతాలను అయితే పంపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చర్మం నుంచి కాలేయానికి సంబంధించిన సమస్యల లక్షణాలు గుర్తించవచ్చు. అంతేకాకుండా చేతులు కాళ్ళను చూడడం ద్వారా డయాబెటీస్ సమస్యను కూడా గుర్తించవచ్చు. ఈ విధంగానే నాలుగు మీద కనిపించే కొన్ని లక్షణాలు కూడా అనేక వ్యాధులను అయితే తెలుపుతాయి. అందుకే మనం ఏదైనా అనారోగ్యం కారణంగా డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు వారు మనల్ని మొదట అడిగేది మీ నాలుకను చూపించమని. నాలుకను చూసి డాక్టర్స్ ఏం తెలుసుకుంటారో మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి నాలుక చాలా ప్రత్యేకమైంది. శరీరంలో ఏదైనా సమస్య ఉంటే అది వెంటనే గుర్తిస్తుంది. నాలుక ద్వారా విటమిన్ లోపం, ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా గుర్తించవచ్చు. ఈ వ్యాధులను గుర్తించడానికి నాలుక కొన్ని సిమ్టమ్స్ అయితే ఇస్తుంది. ఆ సిమ్టమ్స్ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. నాలుకపై తెల్లటి మచ్చలు ఉంటే వెంటనే డాక్టర్ని కలవడం చాలా మంచిది. మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ అయితే తప్పుగా స్పందించడం వల్ల నాలుకపై తెల్లటి మచ్చలు అయితే వస్తాయి. ఈ తెల్లటి మచ్చలు లైకెన్ ప్లానస్ ల్యూకోప్లాకియాకు సంకేతం కావచ్చు. లైకేస్ ప్లానస్ చాలా సందర్భాల్లో అయితే కానీ క్యాన్సర్ కి దారితీయదు. కానీ ల్యూకోప్లాకియా వల్ల క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంది. కాబట్టి తప్పకుండా వీటిని గమనించి డాక్టర్కి అయితే చూపించాలి. అందుకే నాలుకపై తెల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే అలర్ట్గా డాక్టర్ వద్దకు అయితే వెళ్ళండి. నాలుగుపై పగుళ్లు కనిపించినా సరే జాగ్రత్త పడాలి. చాలా మంది నాలుగుపై పగుళ్లతో బాధపడుతూ ఉంటారు. ఇది స్ట్రోగెన్ సిండ్రోమ్ లేదా సోరియాసిస్ కి సంకేతం కావచ్చు. ఇది పూర్తిగా ప్రమాదం కానప్పటికీ దాన్ని నయం చేయడానికి నాలుకను శుభ్రంగా సున్నితంగా బ్రష్ చేయడం అయితే చాలా అవసరం. నాలుగుపై ఏదైనా వెంట్రుక లాంటి పదార్థం, అంటే నిజంగా వెంట్రుకలు కాదండి, ఇవి ప్యాపిల్లా అనే చిన్న రోమాల లాంటి నిర్మాణాలు అన్నమాట. సాధారణంగా ఇవి శుభ్రంగానే ఉంటాయి, కానీ శుభ్రంగా లేకపోతే ఇవి వెంట్రుకలా పొడవుగా పెరిగి కనిపించవచ్చు. ఇవి వస్తే మీరు మీ నోటిని శుభ్రంగా ఉంచుకోవడం లేదని అర్థం. ఈ సమస్య స్మోకింగ్, మద్యం తీసుకునే వారిలో అయితే ఎక్కువగా కనిపిస్తుంది. క్లోరెక్సిడైన్ మౌత్ వాష్ వాడడం వల్ల కూడా నాలుగుపై వెంట్రుకలు పెరుగుతాయి. ఈ వెంట్రుకలు తెలుపు, నలుపు లేదా గోధుమ రంగులో అయితే కనిపించవచ్చు. కొంతమంది నాలుక నల్లగా మారడం తరచుగా కనిపిస్తుంది. వీరు యాంటాసిడ్ మాత్రలు తీసుకుంటే ఇలా జరుగుతుంది. యాంటాసిడ్ లో బిస్మత్ ఉంటుంది. ఇది లాలాజలంతో పాటు నాలుక పై పొరలో అయితే చిక్కుకుంటుంది. ఇది సాధారణంగా ఆందోళన కలిగించే పరిస్థితి కాదు, కానీ మంచిగా నోరును శుభ్రం చేసుకుంటే దీన్ని చెక్ పెట్టవచ్చు. అయితే కొంతమంది డయాబెటిక్ పేషెంట్ లో అయితే నాలుక నల్లగా మారే సమస్య ఉండవచ్చు. యాంటాసిడ్స్ తీసుకోకపోయినా ఎవరి నాలుకైనా నల్లగా కనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నాలుక రంగు గులాబీ నుంచి ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారినప్పుడు అవి ఆందోళన కలిగించే విషయం. ఇది కవాసకి వ్యాధి కావచ్చు. కవాసకి రక్తనాళాల వాపుకు కారణమయ్యే అరుదైన వ్యాధి. ఇది కాకుండా విటమిన్ లోపం వల్ల కూడా ఇది జరగవచ్చు. పిల్లల్లో వచ్చే కవాసకి వ్యాధిలో కూడా నాలుక ఎర్రగా మారుతుంది. అంతేకాకుండా స్కార్లెట్ జ్వరం విషయంలో నాలుక ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి అయితే మారవచ్చు. నాలుక మెరుస్తూ మృదువుగా ఉంటే పోషకాల లోపంతో బాధపడుతున్నారని అర్థం. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి లోపాలు, ఇన్ఫెక్షన్, సెలియాక్ వ్యాధి మీ నాలుకను మృదువుగా ఎరుపుగా అయితే మారుస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఈ సమాచారం కొన్ని మ్యాగజైన్స్ అలాగే వార్తాపత్రికలు, నెట్ ద్వారా చూసిన సమాచారం మాత్రమే. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో ఇది గైస్ మరి వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. నచ్చితే గట్టిగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ వచ్చేస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.